సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆ నియోజకవర్గంలో టీడీపీ వేగం పెంచింది. సైకిల్ స్పీడ్కు బ్రేకులు వేయడం వైసీపీకి సాధ్యం కావడం లేదనే టాక్ నడుస్తోంది. తెలుగుదేశం వ్యూహం ముందు ఫ్యాన్ పార్టీ రెక్కలు ఊడే పరిస్థితి నెలకొందనే ప్రచారం కూడా జరుగుతోంది. వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలంతా సైకిల్ ఎక్కడంతో అధికార పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోందనే విశ్లేషణలు ఉన్నాయి. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? ఎన్నికల బరిలో దిగుతున్న అభ్యర్థులు ఎవరు? ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలో టీడీపీ జోరు మీదుంది. అధికార వైసీపీ వ్యూహానికి ప్రతి వ్యూహంతో ముందుకు సాగుతోంది. సైకిల్ స్పీడ్ ఫ్యాన్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రాజాం నియోజకవర్గంలో మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. మొదటి జాబితాలోనే టికెట్ ఖరారు కావడంతో ఎన్నికల శంఖారావాన్ని పూరించి ప్రచారంలో దూసుకుపోతున్నారు. గతంలో టీడీపీని వీడి వైసీపీలో చేరిన నేతలను తన దారిలోకి తెచ్చుకుంటున్నారు. 2014, 2019లో రాజాం నియోజకవర్గంలో టీడీపీ ఓడిపోయింది. దీని నుంచి గుణపాఠం నేర్చుకున్న టీడీపీ నేతలు ఈసారి గెలుపు కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కొండ్రు మురళి గతంలో కాంగ్రెస్ తరపున రాజాంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా పనిచేసి నియోజకవర్గంలో తన మార్క్ అభివృద్ధిని చూపించారు అనే ప్రచారం ఉంది. రాష్ట్ర విభజన తరువాత కొండ్రు మురళీమోహన్ టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో రాజాం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. దీంతో ఇప్పుడు గెలుపును సవాల్గా తీసుకున్నారు. రాజకీయ వ్యూహంతో అధికార వైసీపీ నేతలను సైతం తన వైపు తిప్పుకుంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను జనంలోకి తీసుకెళ్తూ ప్రజాభిమానం పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈసారి రాజాంలో టీడీపీని ఎదుర్కోవడం కష్టమని భావించిన ఫ్యాన్ పార్టీ పెద్దలు ఇటీవలే ఇన్ఛార్జిని మార్చారు. ఇక్కడి నుంచి 2 సార్లు గెలిచిన కంబాల జోగులను అనకాపల్లి జిల్లా పాయకరావుపేటకు బదిలీ చేసింది వైసీపీ నాయకత్వం. సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానంలో డాక్టర్ తలై రాజేష్ ను ఇన్ఛార్జిగా నియమించి బరిలో దింపుతోంది. కానీ వైసీపీ సమన్వయకర్త రాజకీయాలకు కొత్త కావడంతో టీడీపీ అభ్యర్థి మురళి స్పీడును తట్టుకోలేకపోతున్నారట. దీనికి తోడు కాంగ్రెస్ హయాం నుంచి నియోజకవర్గంలో మంచి పరిచయాలున్న సైకిల్ పార్టీ అభ్యర్థికి ఈసారి గెలుపు నల్లేరు మీద నడకేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని 50% గ్రామాల్లో ప్రచారం పూర్తి చేశారు. మిగిలిన ప్రాంతాలను చుట్టేసేలా ప్లాన్ చేసుకున్నారు. 2 సార్లు ప్రాతినిధ్యం కోల్పోయిన రాజాం నియోజకవర్గంలో ఈసారి గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టీడీపీ నాయకత్వం. సర్వేల ఆధారంగా మురళికి టికెట్ ఇచ్చింది. పార్టీ అంచనాలకు తగ్గట్టుగానే ఈ నేత పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. తన వ్యూహంతో ఫ్యాన్ పార్టీ నేతలను గొక్క తిప్పుకోకుండా చేస్తున్నారు. సైకిల్ స్పీడ్ను అందుకోలేక ఫ్యాన్ పార్టీ నేతలు బిక్కముఖం వేస్తున్నారు అనే టాక్ ఉంది. మొత్తం మీద రాజాం నియోజకవర్గంలో ఈసారి టీడీపీ జోష్ ముందు ఫ్యాన్ పార్టీ రెక్కలు ఓడడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. మరి మున్ముందు పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.